to the second episode of Dark SMP Season 2 guys. I know guys, ఇది చాలా లేట్గా వస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో చిన్న రీక్యాప్ అయితే చేసుకుందాం. నేను ఇంకా లైబ్రేరియన్ ఈ ఎస్ఎంపీని టోటల్గా ఒక నార్మల్ ప్లేయర్ ఎస్ఎంపీగా మార్చాలని అనుకుంటాం. దానికి కావాల్సిన సామాన్లన్నీ నేను తీసుకోవడానికే వెళ్తూ ఉంటాను. అంటే వాటన్నిటిని మైండ్ చేయడానికి అవన్నీ కావాలని సో కేవ్కి వెళ్దాం అని అనుకుంటూ బయలుదేరుతూ ఉంటానన్నమాట. సో అప్పుడే సడన్గా నేను రీగల్ ఎస్ఎంపీలోకి పడతాను. అందులో పెద్ద పాప నాకు లైబ్రేరియన్ టైం అని కోఆర్డినేట్స్ ఇస్తారు. సో ఆ తర్వాత నేను వెళ్ళి లైబ్రేరియన్ చెప్పి తను నమ్మించాలని ట్రై చేస్తాను. కానీ తను ఎప్పుడు ఇంకా నమ్మట్లేదు. సో అందుకే పెద్ద బాబా ఇచ్చిన కోఆర్డినేట్స్ దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు నిరూపిద్దాం అనుకున్నాను నేను చెప్పిందంతా నిజమని. అక్కడ ఆ అకేషియాలో ఒక మాస్ కార్పెట్ ఉంటుంది. అందులో దూకి చూస్తే సడన్గా ఒక మొత్తం గ్లో స్టోన్తో నిండిన ఒక ప్లేస్ వస్తుంది. సో అది అచ్చం సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్లో ఆ చెస్ట్ ఉండేలానే ఉంది. అండ్ ఆ బ్లాక్స్ కూడా అన్బ్రేకబుల్ కాదు. అండ్ అక్కడి నుంచి మనం ఏ వాటర్ ప్లేస్ చేయకుండా వెళ్ళలేము. అప్పుడే నాకు ఒక పోర్టల్ దొరుకుతుంది. ఆ పోర్టల్ మీద పోర్టల్ టు రీగల్ ఎస్ఎంపీ ఉంటుంది. అప్పుడే నేను లైబ్రేరియన్కి నమ్మిస్తాను అండ్ లైబ్రేరియన్ కూడా నమ్ముతాడు. సో ఏదైతే అదేంటని నేను ఇంకా లైబ్రేరియన్ పోర్టల్లోకి వెళ్ళిపోతాం. మేము రీగల్ ఎస్ఎంపీకి కొంచెం దూరంలోనే స్పాన్ అయ్యాం కాబట్టి నేను ఇంకా లైబ్రేరియన్ ఎలాగోలా కష్టపడి మా హెల్త్ ఫుడ్ అవన్నీ పోగొట్టుకొని మేము ఫైనలీ రీగల్ ఎస్ఎంపీకి చేరుకుంటాం. నేను ఆల్రెడీ రీగల్ ఎస్ఎంపీలోకి వచ్చాను కాబట్టి నాకు తెలుసు రీగల్ ఎస్ఎంపీ డార్క్ ఎస్ఎంపీ చూడడానికి కొంచెం ఒకేలా ఉంటాయి. కానీ వాటిలో కొన్ని లొకేషన్స్ వేరుగా ఉంటాయి. అంటే లొకేషన్ ఒకటే కాకపోతే కన్స్ట్రక్షన్స్ వేరుగా ఉంటాయి అన్నమాట. సో అక్కడే నేను లైబ్రేరియన్ని ఉంచుతాను, పెద్ద బాబాని తీసుకొస్తాను. కానీ పెద్ద బాబా ఎక్కడా లేడని నేను లైబ్రేరియన్ ఎత్తుక్కుంటూ వెళ్తాం. లైబ్రేరియన్ ఫాస్ట్ రా గైస్, పెద్ద బాబా ఎక్కడున్నా దొరకట్లేదు. అవును ఇప్పుడు లైబ్రేరియన్ ఎక్కడా? లైబ్రేరియన్ అదిగోండి గైస్ అక్కడ ఉన్నాడు. ఫాస్ట్ రా లైబ్రేరియన్, టైం అయిపోతుంది. ఫాస్ట్ రా, నేను వెళ్తున్నా. లైబ్రేరియన్ పెద్ద బాబా చెప్పినట్టే లైబ్రేరియన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. లైబ్రేరియన్ ఫాస్ట్ రా, పెద్ద బాబా దొరికేశారు. లైబ్రేరియన్ ఎక్కడా రా? స్కై గేమర్స్ పెద్ద బాబా లైబ్రేరియన్ ఎక్కడ? లైబ్రేరియన్ చెప్పాను కదా తీసుకురమ్మని. వెళ్తున్నాను పెద్ద బాబా. ఒక్క 2 minutesలో వచ్చేస్తాడు పెద్ద బాబా. లైబ్రేరియన్ ఫాస్ట్ రా. లైబ్రేరియన్ రా, ఎక్కడున్నా? లైబ్రేరియన్ అక్కడ ఉన్నాడు. ఎక్కడ? పెద్ద బాబా వస్తున్నాడు బాబా. ఫాస్ట్ పద. అక్కడ పెద్ద బాబా నన్ను వేసుకున్నారు. పద. అండ్ గైస్ ఈ టెన్షన్ చాలా అన్నట్టు నా మైండ్ క్రాఫ్ట్ బాగా గ్లిచ్ అవుతుంది. స్కిన్స్ అయితే అస్సలు చెప్పట్లా. నీకైతే వర్డ్ తెలుసు, పాపం లైబ్రేరియన్కి ఏం తెలుసు? కాస్తంత బుద్ధి బుర్ర ఉండక్కర్లే. చెప్పు. ఏం లేదు పెద్ద బాబు, సారీ చెప్పు. లైబ్రేరియన్ ఏమంటున్నాడు ఈడు? ఏమన్నారు? లైబ్రేరియన్ ఎంత మాట అన్నారో? పెద్ద బాబా ఇవిల్ కోసుకెళ్ళి పడేస్తాను. ఆర్జిన్ బతికించాలి, మర్చిపోయారా? రాగ్యమని బతికించాలి. సైలెంట్ గా నువ్వు ముందు ఇక్కడ నోరు మూసుకొని పదరా.
పెద్ద బాబా ఫుడ్ అవసరం లేదు. అమ్మే ఉంది కదా యాపిల్. ఓకే పెద్ద బాబా, సరే వెళ్దామా? పద. ఇక్కడ ఏదో రోడ్డు ఉంది, ఇక్కడికి వెళ్ళి రేయ్, పద. పదండి పెద్ద బాబా, మీరు ముందు వెళ్ళండి. నేను నిజంగా ఈ వెలుగోస్ దగ్గరికి వెళ్ళి బంధించాను. వెళ్తున్నాను, ఇదిగో ఈ డోర్ ఓపెన్ చేయట్లేదు. మీరే మీకు అసలు నాలెడ్జే లేదు. ఎవడికి అంటున్నావు? మీకు కదా లైబ్రరీ అనుకుంటున్నా. ఎవడ్రా అంటున్నావు? నన్ను నేను అనుకుంటున్నాను పెద్ద బాబా. అది మంచిది. లైబ్రరీ ఏమంటున్నాడు ఈడు మళ్ళీ? నోరు మూసుకునిండు. లైబ్రేరియన్ నేను ఇక్కడ నుంచి కోరిపోతాను. లా 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 లా. రేయ్, ఎటు వెళ్తున్నావురా? పెద్ద బాబా నీళ్ళు బాగున్నాయి, చూడడానికి వెళ్తున్నా. నీ బకెట్లోనే ఉన్నాయి కదా నీళ్ళు. సారీ మీకెలా తెలుసు? సరే పదండి పెద్ద బాబా ప్లీజ్. ఏంట్రా నా మీద ధరిస్తున్నావు? ఏంట్రా నా దగ్గర గొడ్డలు ఎత్తుతావా పైకి? కోటు ఒకవేళ ఎవరి గోస్ట్ వస్తే రెడీగా ఉండాలని నిన్ను వేసాను రా ముందు. లైబ్రరీ మళ్ళీ ఏమంటున్నాడు వీడు? అమ్మో లైట్నింగ్ అవుతుంది పెద్ద బాబా. నార్మల్ లైట్నింగ్ అవుతుందంటే రిచువల్స్ కరెక్ట్గా వర్కౌట్ అవుతున్నట్టు. నార్మల్ లైబ్రరీను నువ్వు కూడా నన్ను చెప్తాను సంగతి. ఏం వాగుతున్నావు నువ్వు? నువ్వేంట్రా? నేనే లేదు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు పెద్ద బాబా మీరు? రే అక్కడ రిచువల్స్ కి రారా. ఓకే ఒక్క నిమిషం పెద్ద బాబా, ఎవరైనా ఉన్నారు లేదు చూసి వస్తాం. నువ్వు ముందు వచ్చాను. ఇక్కడ ఉన్న లైబ్రరీ. ఏమంటున్నావు లైబ్రరీని? ఏమనట్లేదు నార్మల్. లైబ్రరీ చాలా మంచోడు. అబద్ధాలు చెప్పక. నువ్వేమంటావు నాకు బాగా అర్థం అవుతుంది. ఏమన్నా నార్మల్. చూసావా లైబ్రరీకి వెళ్ళి ఫస్ట్ నేను. ఏంట్రా నువ్వు పోటీలు పడుతున్నావు? పెద్ద బాబా అది ఏంట్రా పోటీ నీకు? లైబ్రరీ కోసం పైకి వెళ్ళాను పెద్ద బాబా. కార్యం చేస్తుంటే ఎలా ఉండాలో తెలీదా నీకు? తెలుసు పెద్ద బాబా. ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి కదా. నువ్వు ఇక్కడ తనకు ఆపోజిట్ గా రచ్చ చేస్తున్నావు పెద్ద బాబా. నార్మల్ ముందుకు రాక. అమ్మో వేడి బాగా తోలుతుంది. వేడి బాబా. ఏంటి వేడి? మా రిచువల్స్ ని వేడంటావా? కాదు ఎంత మాట. పక్కన 2 క్యాంప్ లైబ్రేరియన్ ఎండే ఒకటి ఇప్పుడే కదా వేసాడు. ఎర్రే ఒక కార్యం చేసినప్పుడు ఎలా ఉండాలో తెలీదా నీకు? వైలెంట్ సైలెంట్గా నువ్వు దానికి ఆపోజిట్ గా రచ్చ చేస్తున్నావు. నేను వైలెంట్గా ఉండను. నేను పారిపోతాను. మీరెవరితో నాకు పని లేదు. నేను వెళ్ళిపోతాను. లైబ్రేరియన్ అలాగే కొట్టు. లైబ్రేరియన్ ఏంటో నువ్వు? లైబ్రేరియన్ నాతో పీవీపీ చేస్తావా? ఇవన్నీ వస్తే పీవీపీ చేస్తావా? నువ్వేంటో లైబ్రేరియన్ ఆడుతూ ఆ పెద్ద బాబుతో వద్దులే పెద్ద బాబు, ఇప్పుడు ఎందుకులేండి ఇవన్నీ. నేను ఉంటాను ఇక్కడ సైలెంట్. వెళ్ళిపోండి. పిచ్చి మంత్రాలు చెప్పి కొత్త వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి. లేకపోతే నేను ఉండలేనా? ఇప్పుడు చూస్తే నేనంటే ఏంటో ఒక్కొక్కడికి రచ్చ రంబోలే. వస్తాడు నీకు తీరుతుంది. రచ్చ రంబోలే ఒక్కొక్కడికి.
నేను వెళ్ళిపోతాను, ఆగండి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాను. ఒక్కొక్కడికి చెప్తాను ఇప్పుడు. నేను వెళ్ళిపోతాను ఎవరు ఏం చేసినా సరే. పెద్ద బాబా పూజ అయిపోయింది, మనం పైకి వెళ్ళిపోతాం. లైబ్రేరియన్ తప్పు. లైబ్రేరియన్ నా పేరు చెప్పేస్తూనే ఉండు. ఇప్పుడే కలిసి బాబా. ఓకే. హింస హింస పెద్ద బాబా. నేను ఇలా కాదు నాకు పిచ్చకపోతుంది. ఇబుల్ కోర్స్ మీద ఇబుల్ కోర్స్ దగ్గర పంపించండి. పెద్ద బాబా సారీ చెప్తా. ఇప్పుడు పూరి కూడా ఇవ్వాలా? ఇంకా నీకు చెప్పడం తప్పు. ఇంకొకసారి చెప్పడం లేవు, చేసి చూపించడం లేదు. లైబ్రేరియన్ పెద్ద బాబా సౌండ్ వస్తుంది కానీ పెద్ద బాబా ఏరి? పెద్ద బాబా ఏరి? లైబ్రేరియన్ పెద్ద బాబా ఏరి? ఇప్పుడు దాకా సౌండ్ వచ్చింది కదా. ఏంటో సౌండ్లు? పెద్ద బాబా ఏరి? లైబ్రేరియన్ పెద్ద బాబా ఎక్కడ? ఏ మూలలో ఉన్నారు? పెద్ద బాబా? లైబ్రేరియన్ అక్కడ ఏదో మెరుస్తున్నట్టు ఉంది, ఒకసారి పైన వెళ్దాం. పెద్ద బాబా ఎక్కడ? లైబ్రేరియన్ నువ్వు ఎక్కడ? ఇప్పుడు నన్ను భయపెట్టక. సడన్గా ఏంటి గైస్ ఇలా ట్విస్ట్ వచ్చింది. పెద్ద బాబా మంత్రాలు వేస్తే అక్కడ మాయమైపోయారు. కొంపతీసి ఆ మంత్రాలు నాకే పడ్డాయా? పడేది నన్ను డార్కేసంపై పంపించాలన్నట్టు పడుంటే బాగుండదు. షిట్. ఒకవేళ మనం ఇక్కడికి వచ్చేసామండి కేంద్రానికి తెలిస్తే అలాంటి కానీ ఎలా తెలుసు? లైబ్రేరియన్ తినేంటి ఎంత తేడాగా ఉన్నాడు? ఏంటి లైబ్రేరియన్ అక్కడ? ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎవరున్నారు లైబ్రేరియన్? ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. కళ్ళు ఏదో కొంచెం దెబ్బతిన్నట్టున్నాయి. ఎవరు లేరు లైబ్రేరియన్ చెప్తుంటే. ఎవరు లేరు పదా ఇక్కడ నుంచి. ఆగ లైబ్రేరియన్. అవును నాకు నిజంగా ఎవరున్నారు? ఎవరది? లైబ్రేరియన్ పక్కకు లేవు. ఎవరది? హలో సార్. ఈవిల్ గోస్ట్. షిట్ గైస్, ఈవిల్ గోస్ట్. ఇక్కడ నుంచి పారిపో. ఈవిల్ గోస్ట్. లైబ్రేరియన్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను ఉండాలి. నువ్వేంట్రా అడిగి దారి చూపిస్తున్నావా? పరిగెత్తావు. లైబ్రేరియన్ నువ్వు నాకేదో చెప్తున్నావు ఏంటి? ఈవిల్ గోస్ట్ చాలా పవర్ఫుల్. తొక్క తోలు ఫాస్ట్ పరిగెత్తు. పెద్ద బాబు ఇక్కడ లేరు. ఇంకెక్కడ ఉంటాడు? పరమలోకంలో ఉంటాడు. అరే ప్లీజ్ రా, ఇప్పుడు దాకా పెద్ద బాబా చెప్పి నువ్వు విని వేసాకు వచ్చిందిరా. నువ్వేను కొంచెం మోడర్న్లో మాట్లాడరా. ఏదో పాతకాలం సినిమాల్లో మాట్లాడుతున్నాడు. లైబ్రేరియన్ జోలికి వెళ్ళాలి. ముందు నన్ను చంపాలి. రే వాట్? లైబ్రేరియన్ వాస్ కిల్డ్ బై ఈవిల్ గోస్టా? వాట్? లైబ్రేరియన్? What the hell guys? Shit. Librarian. Oh my god. Librarian చనిపోవడం ఏంటి guys? Shit. Librarian చనిపోవడం ఏంటి guys? ఇప్పుడు ఏం చేయాలి?
షెట్ గైస్, ఏం చేయాలి? ఏం అర్థం కావట్లా. లైబ్రేరియన్ చనిపోవడం ఏంటి గైస్? తన కోసం ఇదంతా చేశాను. అంటే తన కోసం అనే కాదు, ఈ ఎస్ఎంపి కోసం. వెయిట్, ఎస్ఎంపి కోసం అంతా చేశాను. న్యూ ఎంటిటీ ఎంటర్డ్ ఇంటూ రీగల్ ఎస్ఎంపి అంటే గైస్ వాట్? న్యూ ఎంటిటీ వాట్ ద హెల్? గైస్ వెయిట్ సెకండ్. నేను కొన్ని బ్లాగ్స్ తెచ్చుకుంటా, నాకు కనబడట్లే కరెక్ట్గా. ఏంటిది? ఇప్పుడే ఎవరినో చూసాను గైస్, ఎవరినో తెలియదు కానీ కన్ఫామ్గా వెయిట్ గైస్, లిటరల్ ఎక్కడ గైస్ చూసాను. ఎక్కడున్నా షిట్. అదిగోండి గైస్, ఎదుగుకోండి. ఓ మై గాడ్, చూస్తాడు గైస్. నేను కొత్త ఎంటిటీ అనుకుంటున్నా. వెయిట్ సెకండ్. ఆగండి. ఒక్క డౌట్ కొడుతుంది. ఒకళ్ళు కొత్త ఎంటిటీ అయితే ఈ పాటికి నా వెనకాతలు పడాలి కదా గైస్. అంటే ఏ ఎంటిటీ అయినా ఫస్ట్ ఏ ప్లేయర్ని చూసినా మన వెనకాతలు పడుద్ది కదా, కానీ ఇది పడలేదు. కొంపతీసి ఇది కూడా రీగల్లా అనే మంచి ఎంటిటీయా? నాకేం అర్థం కావట్లేదు గైస్. నేను నిజంగా ఏం అర్థం కావట్లేదు గైస్. వెళ్దామా వద్దా? హలో బ్రదర్. వెయిట్, నేనేంటి సడన్గా అయిపోయాను? ఓకే. అంటే మధ్యలో కొంచెం జాయిస్టిక్ గ్లిచ్ అయింది గైస్. హలో, నేను ఇంత దగ్గరికి వెళ్ళినా కూడా ఏం చేయట్లేదేంటి? కొంచెం వెనక్కి ఎంతకైనా మంచిది. ఓ షిట్. హలో సార్ ప్లీజ్ వదిలేండి నన్ను. వెయిట్, ఇక్కడ ఏదో పోర్టల్ వచ్చింది.